ఉంటే పట్టుకున్నారంటే దెర్ ఇస్ సమ్ మీనింగ్. ఇంత వేట జరుగుతూ ఉంటే ఆయన స్వయంగా వచ్చి గన్నవరం ఇంటికి వచ్చి నన్ను పట్టుకోండి అని చెప్పేసి ఇచ్చేస్తారా? అన్న అరగంటకో గంటకో ఎవరో అనుచరులను అరెస్ట్ చేశారనేటువంటిది. ఇప్పుడు నేను తెలుగుదేశం వాళ్ళకు కూడా చెప్తుంది ఏంటంటే, ఇప్పటికీ కూడా యంత్రాంగం మీద కానీ, లేకపోతే పోలీస్ యంత్రాంగం మీద కానివ్వండి, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ల మీద పట్టు వచ్చినట్టుగా కనిపించట్లేదు. వెళ్ళవలసిన లీకేజీలు వెళ్తూనే ఉన్నాయి. వాళ్ళకి ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది కాబట్టి నిందితులు ముందే వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్స్ వేసుకోవటం. ఆయన మాణిక్యవరప్రసాదరావు గారు నేను వచ్చి క్లియర్గా చెప్పారు, మాఫియా డాన్స్తో మీటింగ్ పెట్టుకొని ఎవరి మీద దాడి చేయాలి, ఏం చేయాలి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి విధ్వంస రచన చేయాలని వాళ్ళంత చక్కగా వాళ్ళ కార్యాచరణలో వాళ్ళు ఉన్నప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? తలుచుకుంటేనండి రాష్ట్రంలో జరగబోయేటువంటిది నిజంగా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని జాగ్రత్తగా గనక చేయకపోతే చాలా విధ్వంస రచన జరుగుతుందనేటువంటిది కొన్ని సంఘటనల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇద్దరు వ్యక్తులు నరుక్కొని వ్యక్తిగత కక్షలతో చేసిన దాన్ని తీసుకెళ్లి రాష్ట్రానికి చుట్టి ఢిల్లీలో యాగి చేసి ఇక్కడ పెట్టుబడులు రాకుండా బ్రాండ్ని దెబ్బతీయాలనేటువంటి కుతంత్రం ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి వాళ్ళు ఖండించాల్సిందే. ఇవాళ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళలాగా చక్కగా వెళ్ళి యాంటిసిపేట్. మనం చూసాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయంలో కూడా ఈవీఎంని కళ్ళ ముందు పగలగొడితే కూడా ఆయన అరెస్ట్ చేయడానికి కోర్టులు అప్పటి వరకు ఆపండి, ఆ తర్వాత కొన్నాళ్ళు ఇవ్వండి, ఆ తర్వాత కొన్నాళ్ళు ఇవ్వండి అని ఎప్పటికో వచ్చినాయి. నిందితులకి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పోనీ ఆయనకున్న రాజ్యాంగపరమైన హక్కులు కౌంటింగ్ వరకు కావాలి అంటే ఓకే, ఆ తర్వాత ఇంకా 10 రోజులు ఎందుకు పట్టింది? ఆ తర్వాత ఆయన కిటికీలోంచి దూకి పారిపోవడానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? ఇవన్నీ మనం అవకాశం ఇచ్చినట్టేగా, కోర్టులో అవకాశం ఇచ్చినట్టే కదా. కాబట్టి ఏంటంటే నేరస్తులు ఎవరైనా, నేరస్తులు అంటే నేరం నిరూపించే వరకు మనం చెప్పడానికి, నిందితులు ఎవరైనా సరే ఏ రకమైనటువంటి ఆధారం రూపాయి మనీ ట్రయల్ జరిగినటువంటి దాంట్లో 52 రోజులు 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తినే వేసినప్పుడు వీళ్ళు ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? ఖచ్చితంగా 2-3 విషయంలో కఠినంగా, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు విషయం తీసుకున్నారు, అయిపోయింది, ఇంకేముందో అసలు పట్టేసుకున్నారు, 1000 మెట్రిక్ టన్నులు అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏమైందో మళ్ళీ లేదు, కోర్టు స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది, 45,000 మెట్రిక్ టన్నులు అన్నారు. మరి ఏమైపోయింది? దాని మీద ఎంతవరకు పురోగతి వచ్చింది? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పట్ల, పెట్టుబడుల పట్ల ఎంతైతే ఇది పెట్టాలో, దృష్టి పెట్టాలో, ఇక్కడ ఇంటర్నల్గా వచ్చినటువంటి లా అండ్ ఆర్డర్ మీద ఈ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కట్టడి చేయడంలో కూడా అంతే కఠినంగా వ్యవహరించాలి. నేను ఇదేదో ఒక పార్టీకో లేకపోతే వ్యతిరేకంగానో అనుకూలం కాదండి, రాష్ట్ర ఇంట్రెస్ట్ దృష్ట్యా నేను మాట్లాడుతున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, చంద్రబాబు నాయుడు లాంటి 3 సార్లు చీఫ్ మినిస్టర్ చేసిన ఆయనకే ఎటు నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో పులి మీద పుట్టలాగా వీడెక్కడికి బారిపోయారు, అమెరికాలో ఉన్నాడా, గల్ఫ్లో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్న ఈ ఎత్తుక్కోవడంతో సరిపోతుంది కదా. అందుకని ఏంటంటే ఇప్పటికైనా సరే దానికి అంటే నా సలహా ఏంటంటే, సలహా అనే అంత పెద్ద పదం నేను వాడను, కానీ దీనికి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేయండి. ఎందుకంటే శాండ్ దగ్గర నుంచి, మైన్స్ దగ్గర నుంచి, వైన్స్ దగ్గర నుంచి, ఎర్రచందనం దగ్గర నుంచి చూసుకుంటూ పోతే ఒక మంత్రిత్వ శాఖకి సరిపడే అంత పని ఉంది ఇక్కడ. మీరు ఖచ్చితంగా చేసి దాని పని ఏంటంటే రికవరీనే. ఇవాళ ఎర్రచందనం తీసుకోండి, అంతకుముందు ప్రతి చోట పట్టుబడేది, ఈ 5 సంవత్సరాలు ఎక్కడన్నా పట్టుబడ్డదా? ఎందుకంటే చేసేవాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి. ఇలాంటివన్నిటిని చక్కదిద్ది రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ముందు ఈ సంఘ విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని